అన్నమయ్య నడిచిన తిరుమల కాలిబాటను అభివృద్ధి చేయాలని కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలోని మహావీర్ సర్కిల్ నుంచి 11వ వార్షిక తిరుమల కాలినడక పాదయాత్రను ఆయన చేపట్టారు. అన్నమయ్య నడిచిన కాలిబాటలో తిరుమలకు నడిస్తే అనుకున్న కోరికలు నెరవేరడం జరిగిందన్నారు. అన్నమయ్య నడిచిన తిరుమల కాలిబాటను రాజకీయాలు చేయకుండా అభివృద్ధి చేయాలంటున్న కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప నగరంలోని మహావీర్ సర్కిల్ నుంచి ఇవాళ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు అడుగడుగున ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈ పాదయాత్ర ఎందుకు చేపట్టారు? అనేక మంది మన పూర్వీకులు ఎప్పటి నుంచో అన్నమయ్య కాలిబాటన తిరుమలకు నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. అదే స్ఫూర్తితో ఆకేపల్లి అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఈ పాదయాత్ర చేపడతా ఉంటారు. ఈ పాదయాత్ర మా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. అమర్నాథ్ రెడ్డి గారు మరి ఆయన చూపినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ అన్నమయ్య నడియాడినటువంటి ఈ కాలి నడక మా అందరికీ కూడా నడిస్తే ఎంతో అక్కడ భక్తి శ్రద్ధలతో నడిచిన వాళ్ళందరికీ కూడా ఎంతో మేలు జరిగింది. చాలా మంది ఉద్యోగాలు రాని వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మరి పెళ్లి కాని పిల్లలు ఎవరైతే నడిచారో వాళ్ళందరికీ కూడా మంచి పెళ్లిళ్ళు కావడం జరిగింది. పిల్లలు కానీ అదే విధంగా మరి అంత పవిత్ర స్థలాన్ని అందరం కూడా నడవాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చినా ఎండలు వచ్చినా చలి పెడుతున్నా ఎప్పుడు కూడా లెక్క పెట్టకుండా ప్రతి సంవత్సరం కూడా వందల మంది వేల మంది ఆ కాలిబాట నడుస్తూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఆ కాలిబాటన ఈ జిల్లా వాసులు మేము గుర్తుండగా నడుస్తూ ఉంటారు. మరి పూర్వీకులు ఎప్పటి నుంచో నడిచేటువంటి ఆ కాలిబాటను ఉద్ధరించమని చెప్పి శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అనేక మార్లు అడగడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆ కాలిబాటను సర్వే చేపించి రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఎందుకు మరి మేము అడుగుతా ఉంటాం, ఈ రోజు ఆ అన్నమయ్య కాలిబాటను వెళ్తా ఉంటే ఈ రోజు ఏనుగులు ఉన్నాయి, పుల్లులు ఉన్నాయంటే ప్రతి అడవిలో ఏనుగులు ఉంటాయి, పుల్లులు ఉంటాయి. భక్తి ఉన్న చోట ప్రతి చోట ఈరోజు అనేక కోనలు గాని గుట్టలు గాని శివాలయాలు గాని ఉన్నాయి, అడవుల్లోనే ఉంటాయి. మరి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏమి హాని చేసినటువంటి పరిస్థితి ఉండదు. కానీ రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కానీ, టీటీడీ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం. మేము ఎందుకంటే ఇది రాజకీయం కాదు, ఇది కేవలం భక్తి శ్రద్ధతో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆ కాలిబాటను నడచాలని మా అందరి కోరిక. దాదాపు 11 సంవత్సరాల నుంచి మీరు అన్నమయ్య నడిచిన కాలిబాట అభివృద్ధి జరగాలని చెప్పి పాదయాత్ర నిర్వహిస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి కాలేదనుకుంటున్నారు? అక్కడ ఫారెస్ట్ ఉందని ఒకసారి, టీటీడీ కొంత ప్రాంతం ఉందని ఒకసారి కొంత టీటీడీ ఉంది, కొంత ఫారెస్ట్ ఉంది. వారి మధ్య సమన్వయం లేక ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరిక అది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆనాడు దానికి సుముఖంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా దానికి మరి రూట్ మ్యాప్ అధికారులు వచ్చి సర్వే చేయడము, ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. మేమేమి అక్కడి నుంచి ఏదో లారీలు పోవాలా లేదా ఇంకోటి పోవాలా, కార్లు పోవాలని మేము అడగట్లేదు. పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడానికి, ఎక్కడైనా వర్షం వచ్చినా తలదాచుకునేదానికి సత్రాలు, తాగడానికి నీళ్లు, ఏదైనా నడచలేని వాళ్ళు ముసలి వారు ఎవరైనా ఉంటే అక్కడ ఏదైనా లైట్లు, అటువంటి సదుపాయం కల్పించమని చెప్పి మేము టీటీడీ వారిని కోరుతా ఉన్నాం. దాదాపు 11 సంవత్సరాల నుంచి మీరు తిరుమల పాదయాత్ర చేపట్టారు కదా, భక్తులు కూడా పెద్ద ఎత్తున నీరాజనాలు పడుతుంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది స్వామివారి యొక్క మహిమ. మేమెవరం గొప్పవారం కాదు. ఎందుకంటే ఆయన చేస్తే ఆయన యొక్క లీలే. ఈ రోజు మీరు చూశారు, 3 రోజుల నుంచి వర్షం వస్తా ఉంది. మేము ఈ రోజు మరి కళ్యాణం కూడా చేయలేమని చెప్పి మేము భావించాం. మరి కళ్యాణాన్ని కరెక్ట్ గా స్వామివారు కళ్యాణ సమయంలోనే వర్షం ఆపేశారు. అదే విధంగా మా కాలిబాట కూడా నడవదు, ఈ రోజు ఆపేయాలనుకున్న పరిస్థితి ఉండింది. కానీ మరి ఆయన భగవంతుడు ఆయనే మాకు దారి చూపిస్తా వస్తున్నాడు కాబట్టి మేము ఆయన చూపించినటువంటి మహిమలో ఆయన బాటలో మేము నడుస్తా ఉన్నాం. అన్నమయ్య నడిచిన కాలిబాటను తిరుమలలో అభివృద్ధి చేయాలని చెప్పి దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ తిరుమలకు పాదయాత్ర చేపట్టడం జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా అడుగడుగున పాదయాత్రకు మద్దతు తెలిపి నీరాజనాలు పలుకుతున్నారని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుండడానికి వెళ్తుంటే నీరాజనాలు పలకడం చాలా ఆనందంగా ఉందని చెప్పి డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.